రాజు రూప కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇదేంటి, అచ్చం రూపలా ఉన్న రుక్మిణి వచ్చింది, కానీ ఇది నిజమా కాలా అనిపిస్తుంది అని చెప్పి ఇక బంటిని చూస్తూ, చూడు బంటి, అమ్మ మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటుంది, బాధపడద్దు, అమ్మ చెప్పినట్టు నువ్వు బాగా చదువుకోవాలి అని అంటారు. నాన్న, అమ్మలా ఉన్న ఆ రుక్మిణి అమ్మ వచ్చింది కదా, ఒకవేళ అమ్మే అయితే బాగుంటుంది కదా అని అంటారు బంటి. ఇంతలో రుక్మిణి రాజు గదికి వస్తుంది. ఇక బంటి చూస్తూ, అవును బుడ్డోడా, నేను అమ్మనైతే బాగుండని నీకు అనిపించింది కదా, అమ్మే అని పిలువు అనగానే ఇక రాజు కోపంగా చూస్తారు. అన్నట్టు నువ్వు కిందికి వెళ్ళి ఆడుకుంటూ ఉండు, ఎందుకంటే నాయన నిన్ను చూస్తూ ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పి అంటుంది రుక్మిణి. ఇక అక్కడి నుండి బంటి వెళ్ళడంతో డోర్ క్లోజ్ చేస్తుంది రూపలా ఉన్న రుక్మిణి. ఏంటి, ఎవరు నువ్వు అని అంటారు రాజు. అయ్యో రైస్ పీస్, ఏంటి నేనెవరు అంటున్నావు అనగానే, చూడండి, అమ్మాయి గారికి మాత్రమే అలాంటి పిలుపు శాశ్వతం, ఎవరో వచ్చి నేను అమ్మాయి గారి చెల్లెల్ని, అమ్మాయి గారి తోడబుట్టు దానిది అని చెప్తే నేను నమ్మను అనగానే, అంతేలే, నేను చెయ్యి పట్టుకున్న స్పర్శ కూడా నీకు తెలియలేదు, ఏంటి రాజు, రైస్ పీస్ ఎవరంటారు, రూపనే కదా అనేది, మరి నన్నెందుకు గుర్తుపట్టలేదు అనగానే, అమ్మాయి గారు అనగానే, రాజు నేను రుక్మిణిని కాదు రూపనే అని అంటుంది. రాజు ఒక్కసారిగా ఆనందంగా ఇక రూపని కౌగిలించుకుంటారు. అమ్మాయి గారు, మీరు అమ్మాయి గారేనా, నా రూపేనా అనగానే, నేను మీ రూపనే, మరి చనిపోయినట్టు నదిలో మునిగిపోయారు కదా అమ్మాయి గారు అనగానే, రాజు ట్రస్ట్కి ఆస్తిని రాసినివ్వకుండా ఆపడం కోసం నన్ను వాళ్ళు చంపాలనుకున్నారు మా అత్తయ్య దీపక్, కానీ ఆ భగవంతుడు నన్ను మరో రూపంలో కాపాడాడు. నేను నదిలో కిందికి వెళ్తూ ఉంటే కొంతమంది జాలరి వాళ్ళు వల వేశారు, ఆ వలలో నేను చిక్కిపోయాను. ఇక మా అత్తయ్య పెట్టిన రౌడీలకి నేను చిక్కలేదు, వాళ్ళు నన్ను పైకి తీసి అలాగే నేను నోట్లో నీళ్లుని అన్నీ బయటికి ఊసేలా చేసి అలాగే నన్ను రక్షించారు, ఇలా జాలరి వాళ్ళు నన్ను రక్షించారు రాజు అనగానే, అమ్మాయి గారు వాళ్ళ అంతు ఇప్పుడే తేలుస్తాను, అలాగే పెద్దయ్యకి వాళ్ళు చేసిందంతా చెప్తాము, పదమ్మాయి గారు అనగానే, ఆగు రాజు, నిజం చెప్పాలంటే ఈరోజే అత్తయ్య గురించి అలాగే దీపక్ గురించి నిజం చెప్పి వాళ్ళని ఇంటి నుండి బయటికి గెంటేసేవాళ్ళం, కానీ వాళ్ళు చేసిన పాపాలు అంతా ఇంత కాదు, అలాగే నా తోడబుట్టిన రుక్మిణిని వాళ్ళు చంపేశారు చిన్నప్పుడే అనగానే, అమ్మాయి గారు మీరు చెప్పింది నిజమా అనగానే, అవును, జాలరి వాళ్ళకి దొరికిన నేను కరెక్ట్గా మా అమ్మకి పురుడు పోసిన ఒక అమ్మమ్మ దగ్గర చేరాను. ఆ అమ్మమ్మ మా అమ్మ ఫోటో పట్టుకుని ఏడుస్తూ, నీకు అన్యాయం చేశానమ్మా, నీ కవలల్లో ఒకరిని చంపుతూ ఉంటే రాక్షసిలాగా చూస్తూ ఉన్నాను, ఆ పాపం వల్లే నా ఇంటికి వారసులు లేరు, నాకు కనీసం చూసేవారు లేరు, ఇలా మంచానే ఉన్నాను అని చెప్పి ఇక మా అమ్మ ఫోటోతో మాట్లాడుతూ ఉంటే నేను షాక్ అయ్యాను రాజు, అందుకే ఆ ముసలావిడికి అడిగాను, ఇక అంతా చెప్పింది. మా అత్త చిన్నప్పుడే మా అమ్మకి పుట్టిన ఇంకొక పాపని చంపేసింది, ఆ రాక్షసి రాధికని చంపింది, మందారాన్ని కూడా చంపాలని చూసింది, ఇన్ని పాపాలు చేసిన వాళ్ళకి సరైన శిక్ష వెయ్యాలి అంటే సాక్ష్యాధారాలతో నాన్న ముందు రుజువు పెట్టాలి, అప్పుడే వాళ్ళు ఆగడానికి అంతం పలుకుతాము, ఇప్పుడు నేను రూప అని చెప్తే నాన్న ప్రాణాలు తీస్తారు వాళ్ళు, అందుకే వాళ్ళని నేను గమనించాలి అంటే ఈ రూప రుక్మిణిగానే ఉండాలి అని అంటుంది. అమ్మాయి గారు, నిజమే అమ్మాయి గారు, కానీ పెద్దయ్య నీకోసం విలపిస్తున్నారు అనగానే, అందుకే కదా రాజు నాయన్ని నాన్న అని పిలుస్తున్నాను అనగానే, లేదమ్మాయి గారు నాన్నని నాయన అని పిలుస్తున్నారు అనగానే, అమ్మాయి గారు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పటి నుండి మన ఇద్దరం జాగ్రత్తగా వాళ్ళకి డౌట్ రాకూడదు అనగానే, అవును రాజు, వాళ్ళు ఏ ప్లాన్ వేస్తున్నారు అన్నది తెలుసుకోవాలి అంటే వాళ్ళతో నేను చేతులు కలుపుతాను, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రూపని చంపే ప్లాను ఎలా వేశారు, అలాగే రాధికని ఎలా చంపారు, ఇటువైపు మా నాన్న ఆస్తిని వాళ్ళు ఎలా దక్కించుకోవాలని క్రూర ఆలోచన చేశారు, అలాగే మా అమ్మ మా నాన్నని ఎందుకు విడదీశారు, ఎలా విడదీశారు, అన్ని సాక్ష్యాలని మా నాన్న ముందు ఉంచాలి రాజు, అప్పుడే
మా అమ్మని మా నాన్న పవిత్రంగా చూసుకుంటారు. నిజంగా ఈ జన్మకి నాకు మంచి భర్త నువ్వు దొరికావు. నాన్న మంచివారే, అమ్మ మంచిదే. కానీ అక్కడ రాక్షసుల్లాంటి శూర్పనక్క ఉండడంతో అమ్మ తప్పుడు దానిలా నాన్న జీవితంలో మునిగిపోయింది. అమ్మని నాన్న దగ్గర చేర్చాను. కానీ నాన్న మనసులో ఉన్న అనుమానాన్ని కూడా చెరిపేయాలి. అలా చెరిపేయాలి అంటే రూపనైన నేను రుక్మిణిగా వాళ్ళతో నేను క్లోజ్గా ఉండాలి. వాళ్ళ నుండే నిజం రాబట్టాలి. వాళ్ళకి ఆస్తి అంటే ఇష్టం కాబట్టి ఇక రూప ఆస్తి నాకు దక్కడం కోసం నేను వాళ్ళతో చేతులు కలిపినట్టు నాటకాలు ఆడతాను. ఈ విషయంలో నాకు సహాయం చేయి రాజు అనగానే, అమ్మాయి గారు, ఎంతోమంది పిల్లలు నిజంగా తల్లిదండ్రుల కోసం ఇంతగా ఆలోచించరు. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై వాళ్ళ ఆట కట్టడం కోసం మీరు రుక్మిణిగా హ్యాపీగా మీ పని మీరు చెయ్యండి. వెనక ఈ అమ్మాయి గారికి ఎప్పుడు సపోర్ట్గా ఈ రాజు ఉంటాడు అని అంటూ ఉంటారు రాజు. ఇది ఇలా ఉండగా విరూపాక్షి దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్. ఏంటి సూర్య, నాతో ఏమైనా మాట్లాడాలా అనగానే, అవును, ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం నువ్వు తప్పు చేశావో ఒప్పు చేశావు అన్నది ఆలోచించలేదు. నిన్ను నేను గెంటేశాను. కానీ ఆ రోజు ఏం జరిగిందో చెప్తావా అనగానే, చూడు సూర్య, ఇప్పుడు చెప్పినా నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలీదు. కానీ నిజం నిప్పు లాంటిది. నేనే తప్పు చెయ్యలేదు. ఎందుకంటే తప్పు చేస్తే ఇలా నీ ముందు దోషిలా చేతులు కట్టుకొని ఉండలేను. నేను కూడా తప్పు చేసిన మనిషితోనే ఉండాలి. అది నువ్వు ఎందుకు గ్రహించలేదో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, మనం రుక్మిణిని అన్ని హక్కులు రూపలాగే చూసుకోవాలి అనగానే, నాకు తెలుసులే, రుక్మిణి కూడా నా కూతురే కాబట్టి రూపకి ఏం చేశానో తనకి అదే చేస్తాను. అందుకే తన బట్టలు, తన తీరు, తన తెన్నులు అన్నీ నేను మార్చేస్తాను. రూపలాగే రుక్మిణి కూడా నా కూతురే అని చెప్పి సూర్యప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక చాలా సంతోషపడుతుంది విరూపాక్షి. నిజమే, సూర్య ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, అది చాలు అని అనుకుంటుంది ఇక విరూపాక్షి. ఇది ఇలా ఉండగా మందారం దీపక్ విజయాంబకి కాఫీ తీసుకుని వస్తుంది. ఏంటి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందా అత్తయ్య అని అంటుంది. హే మందారం, ఏంటి అని అంటారు దీపక్. అవును, మా రూపమ్మని మీరే ఖచ్చితంగా చంపి ఉంటారు. అందుకే ఆ దేవుడు రుక్మిణి అవతారం ఎత్తి సత్యభమలా వచ్చారు. ఇకపై మీ ఆటలు సాగవు. ఎందుకంటే రావడంతోనే మీ ఇద్దరి చెంపలు వాయిగొట్టింది మా రుక్మిణి అమ్మ. ఇకపై మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే గుడి దగ్గర ఇద్దరు చెరో మెట్టు మీద అడుక్కోవాలి. ఇదిగో కాఫీ తాగండి అని అంటుంది. చూసావా, ఆ రుక్మిణి రావడంతో వీళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ఇంతకీ నిజంగా రూపని చంపాము అనుకున్నాము, మరి ఆ రౌడీ వెధవలు మనకేంటి ఫోన్ చేయలేదు అని చెప్పి ఇక రౌడీలకి ఫోన్ చేస్తారు విజయాంబిక, దీపక్. వాళ్ళ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ వస్తాయి. మమ్మీ, వాళ్ళకు డబ్బులు ఇచ్చాంగా వెళ్ళిపోయారు. శవం వచ్చింది కదా మమ్మీ, రూప శవమే కదా, రూప చీరే ఉంది. రూపని చంపేశారు. ఈ అమ్మాయి రుక్మిణినే. కానీ ఈ మందారాన్ని చంపి ఆ రుక్మిణిని పెళ్లి చేసుకుంటాం మమ్మీ. ఎందుకంటే రూపని చేసుకోవాలి, ఆస్తి కొట్టేయాలనుకున్నాము. ఇప్పుడు రుక్మిణికి పెళ్లి కాలేదు కాబట్టి నాకిచ్చి మామయ్య చేస్తారేమో, అలా ఎందుకు ఆలోచించలేదు అనగానే, ఒరే ఆ మందారం నీ పెళ్ళం కదరా, అది పోలేదు కదా అనగానే, మమ్మీ మందారాన్ని పైకి లేపేయడం ఎంతవరకు, ఎంత లేటు చెప్పు, మనం అనుకుంటే జరిగిపోతుంది కదా అనగానే, ఇప్పుడే కదా అది వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. మరి మందారాన్ని నువ్వు మంచి చేసుకొని ఇదిగో ఈ సిటీకి అవుట్స్కట్ తీసుకువెళ్ళి దాన్ని చంపేరా, అప్పుడు నువ్వు చెప్పింది నమ్ముతాను అనగానే, మరి మామయ్య వీళ్ళందరికీ డౌట్ వస్తే అని చెప్పి అంటారు దీపక్. ఇప్పుడు రూప చచ్చిపోయింది, మన మీద డౌట్ వచ్చిందా? అందుకే కొన్ని రోజులు మందారానికి ప్రేమని ఒలకబోయి అప్పుడు ఏ డౌటు రాదు అని అంటారు విజయాంబిక. సరే మమ్మీ, ఆ మందారం మనకే వార్నింగ్ ఇస్తుందా? అతి త్వరలో చచ్చిపోతుంది కదా, కొన్ని రోజులు ప్రేమగా ఉంటాను. రుక్మిణిని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి అల్లుడిగా యువరాజు అవుతాను. అప్పుడు రాజుగాన్ని ఆ బంటిగాన్ని బయటికి తరిమేస్తాను. ఒకవేళ మామయ్య తోక జాడిస్తే మామయ్యను లేపేస్తాను. ఇకపై మనం ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, ఒక్క మందారమే మనం టార్గెట్ అని అంటారు దీపక్. ఇదంతా రూప బయట నుండి వినేస్తుంది. అత్తయ్య, దీపక్
మీరు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారా? అందుకే మీ నుండి సాక్ష్యాలు ఎలాగైనా సంపాదించి మిమ్మల్ని శాశ్వతంగా జైల్లో పెట్టిస్తాను అని చెప్పి అనుకుంటుంది. ఇంతలో సూర్యప్రతాప్ చంద్రాకి సుమతికి చెప్తారు, అన్నయ్య, తప్పకుండా అన్నయ్య, రూప చనిపోయింది. ఈ కుటుంబమే కళాహీనంగా మిగిలిపోతుంది అనుకున్నాను. రుక్మిణి రావడంతో మరోసారి ఇంటికి కల వచ్చింది. అలాగే మన ఇంటి వారసురాలు కాబట్టి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి మన ఎమ్మెల్యే, ఎంపీలు, చుట్టుపక్కల వారు, అలాగే మన బంధువులకి మన రుక్మిణిని పరిచయం చేద్దాము అని అంటారు చంద్ర. ఆ ఏర్పాట్లన్నీ నువ్వు చెయ్యి. అలాగే అమ్మ రుక్మిణి అని పిలుస్తారు. నాన్న అని అంటుంది. అదేంటమ్మా, నాయన అని ప్రేమగా పిలిచేదానివి కదా అనగానే, చూడండి నాన్న, అక్క అంటే మీకు చాలా ఇష్టం. అక్క మిమ్మల్ని నాన్న అని పిలిచేదంట. నేను అలాగే పిలుస్తాను. అమ్మ చెప్పింది. ఏంటి నాన్న అని అంటుంది. చూడమ్మా రుక్మిణి, నువ్విప్పుడు నా కూతురివి. కానీ చాలామందికి తెలీదు. రూప చనిపోయింది కాబట్టి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు అంటారు. అందుకే మన బంధువులకి, అలాగే మనకి తెలిసిన వారందరికీ తెలియాలంటే పెద్ద పార్టీని ఏర్పాటు చేస్తున్నాము. అలాగే 2 రోజుల్లో రూప పుట్టినరోజు. రూప పుట్టినరోజు నాడే నా రెండో కూతురు రుక్మిణి బ్రతికే ఉందని అందరికీ చెప్తాను అనగానే, నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కడో జాలరి వాళ్ళ దగ్గర ఉన్నాను. కానీ నా మాట నమ్మి మీరు నన్ను కూతురిగా అంగీకరించారు. అందుకే నాన్న, అందుకే ఆ దేవుడు ఉన్నాడని ఎప్పుడు నమ్ముతాను అని చెప్పి అంటుంది రుక్మిణి. ఇక సూర్యప్రతాప్ విజయాంబిక దీపక్కి చెప్తారు, చూడండి, ఇకపై ఇంట్లో ఎప్పుడు సంతోషాలే ఉండాలి. మీరు కూడా ఈ బట్టలు వేసుకొని పని వాళ్ళ కాదు, మీ బిహేవియర్ మార్చుకొని ప్రశాంతంగా ఉండండి అని అంటారు. సరే తమ్ముడు, అలాగే మందారం గురించి మేము ఆలోచించాము. ఒరే దీపక్, మందారాన్ని జాగ్రత్తగా చూసుకోరా. నీ భార్యని జాగ్రత్తగా చూసుకుంటేనే మీ మామయ్య ఇంట్లో అందరికీ నువ్వేంటి అన్నది తెలుస్తుంది. నువ్వు ఎప్పుడు ఇలా ఉంటే నువ్వే ఏ తప్పు చేశావని అనుకుంటారు అని అంటుంది. ఇక విజయాంబిక ఇటువైపు రూపలా ఉన్న రుక్మిణి వాళ్ళిద్దరి వైపు చూస్తూ, చెప్తా కదా, మీకు అసలైన ట్విస్టు నేనివ్వబోతున్నాను అని అనుకుంటుంది మనసులో. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.